హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది శారీ ప్రిపేటింగ్ చేసుకోవాలంటే ఏమేమి థింగ్స్ కావాలి అని అడుగుతున్నారనమాట. శారీ ప్రిపేటింగ్ మీరు ఇంట్లో ఉండి చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సిన థింగ్స్ అయితే ఈరోజైతే చూసేద్దాం. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు శారీ ప్రిపేటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక శారీ కావాలి. బట్ శారీ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి శారీకి వచ్చేసి సేఫ్టీ నెట్ అనేది కావాలన్నమాట. దీన్ని ఐరన్ నెట్ అని కూడా అంటారనమాట. ఈ నెట్ అంటే మనకు శారీ అనేది చాలా సేఫ్టీగా ఉంటుంది. మనం ఐరన్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఏంటంటే శారీ కాలుతుందేమో, అంటే ఐరన్ అనేది అందరికీ రాదు కదా. అలాంటప్పుడు కొంచెం శారీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి నెట్ ఉంటే మనకు భయం ఉండదన్నమాట. నెట్ ఉంటే శారీ అనేది ఎక్కడ కాలుతుందన్న భయం అనేది స్టార్టింగ్ వాళ్ళకు కూడా అస్సలు ఉండదు. అందుకోసం ఈ నెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. శారీకి సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఈ నెట్ ఇది వచ్చేసి మనకు అమెజాన్లో, మీషోలో ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకేనా? కావాలి అంటే లింక్ అని కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకైతే లింక్ అనేది పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్. మీ దగ్గర స్టీమ్ ఐరన్ ఉంటే ఇంకా చాలా బెస్ట్. నా దగ్గర వచ్చేసి ఈ ఐరన్ ఉంది. స్టీమ్ అనేది కొంచెం ఖరాబ్ అయ్యిందనమాట. మీకు ఏ ఐరన్ అయినా పర్లేదు, కాకపోతే దాని హీట్ అనేది మీరు మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఐరన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టీమ్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. ఇలాంటి నెట్ అనేది మనము శారీ మీద వేసుకుంటూ ఐరన్ చేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట శారీ అనేది. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం కావాలన్నది కూడా చూసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టిప్స్ అనేది కావాలన్నమాట. ఇవి వచ్చేసి మనకు మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతాయి. లేదు అంటే కాస్మెటిక్ షాపుల్లో కూడా ఉంటాయన్నమాట. మీకు కావాలి అంటే లింక్ అని చెప్తే నేను తప్పకుండా లింక్ అనేది మీకు పెడతాను. ఓకేనా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో మొత్తం. మీకు యూజ్ అనిపిస్తే దీని మీద ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం ఒక మెజర్మెంట్ టేప్. ఈ టేప్ అయితే స్టిచ్చింగ్ కుట్టే వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఇవి కూడా మనకి దొరుకుతాయి అన్నమాట షాప్లో అయితే. ఇది ఒక టేప్, ఇలాంటి ఒక మెజర్మెంట్ టేప్ అనేది కావాలి. క్లయింట్ ఉన్నప్పుడు మనం శారీతో ప్రతిసారి మెజర్మెంట్స్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి టేప్ అనేది మనకు మెజర్మెంట్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. శారీతో కూడా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. బట్ టేప్ ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సేఫ్టీ పిన్స్ అనేది మనకు కావాలి. ఈ పిన్స్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. జీరో పిన్ అని, అలాగే 2 నెంబర్ అని పిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. ఈ పిన్స్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. అలాగే చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు అని ఉంటాయన్నమాట. అవి యూజ్ చేసుకుంటే మనకి పిన్స్ అనేవి చూసుకొని తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిన్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. అప్పుడప్పుడు సిల్క్ శారీస్ కూడా మనం చేస్తూ ఉంటాం కదా, అవి జారుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి పిన్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి పిన్స్ కూడా ఉంచుకోండి. శారీ అనేది కదలకుండా ఉండడానికి బాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి అనమాట మన శారీ ప్రిపేటింగ్ చేసుకోవాల్సిన థింగ్స్ అనేవి ఇవి అనమాట. మీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ థింగ్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటి థింగ్స్ ఉంటే మనం ఇలా నీట్గా ఐరన్ చేసేసుకొని ప్రీప్లేటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి నా క్లయింట్వి. చాలా రోజులు అయింది, దాదాపు 1 వీక్ అలా అయిపోయింది అనుకుంటా. క్లయింట్ అయితే తీసుకెళ్ళలేదనమాట, తనే వస్తారన్నారు. ప్రీప్లేటింగ్ చేశాక ఏంటంటే తను క్లాస్కి వస్తానని చెప్పారనమాట. నేనే వస్తానని చెప్పారు. తను వచ్చేసి బ్యూటిషియన్. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కదా, అందుకే చాలా బిజీగా ఉన్నారనమాట. కొంచెం వెయిట్ చేయండి, వస్తాను క్లాస్కి అని చెప్పారనమాట. అందుకని ఇవి మన దగ్గరనే ఉన్నాయి. ఇంకా తను వచ్చినప్పుడు వీడియో చేసి కూడా చూపిస్తాను. ఇలా నీట్గా మనం ప్రిప్లేటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి థింగ్స్ ఉంటే ఇంట్లో ఉండే మంచిగా నీట్గా మనం చేసేసుకొని బిజినెస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ప్రీప్లేటింగ్ అనేది. ఇంట్లో ఉంటూ మన ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా వర్క్ చేసుకోవడానికి చాలా బాగా శారీ ప్రీప్లేటింగ్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది మనని అడుగుతూ ఉన్నారనమాట, మీరు బాక్స్ ఫోల్డింగ్ ఒక్కటే చూపిస్తారా, హ్యాంగర్ ఫోల్డింగ్ చూపించారా అని అడుగుతున్నారనమాట. మన దగ్గర వచ్చేసి హ్యాంగర్ ఫోల్డింగ్ కూడా మీకు చూపిస్తాము. హ్యాంగర్ ఫోల్డింగ్లో కూడా మనకు టూ టైప్స్ ఉంటాయన్నమాట. హ్యాంగర్ ఫోల్డింగ్లో మనం ఇక్కడ వచ్చేసి ఐరన్ చేసాము, బట్ ఫ్లఫీ ప్లేట్స్ కూడా ఉంటాయి. చాలామంది బ్రైడల్స్ వచ్చేసి ఎక్కువ ఫ్లఫీ ప్లేట్స్ అడుగుతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ఇలా ఐరన్ చేయమని కూడా అడుగుతూ ఉంటారనమాట. మీకు ఏ టైప్స్ కావాలంటే ఆ టైప్స్ అయితే మేము చేసి ఇస్తామన్నమాట. నేను వచ్చేసి KBHV 9th ఫేస్లో ఉంటాను.
మన సర్వీస్ కావాలి అంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది, అంటే యూజ్ అవుతుంది కదా. బ్రైడల్ సీజన్ కాబట్టి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లేట్స్ అనేవి ఇలా నీట్గా పెట్టేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన దగ్గర ప్రీ ప్లేటింగ్తో పాటు బాక్స్ ఫోల్డింగ్, అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్, ఫ్లఫీ ప్లేట్స్ అన్ని సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన ఉన్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి. ఓకేనా, మన సర్వీస్ కావాలి అన్నా, మన క్లాసెస్ కావాలి అన్నా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయన్నమాట. మీలో ఎవరికి కావాలి అన్నా మీరైతే రావచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.